నిజమైన దేవుడు ఎన్నడు విడువడు, చేయి పట్టి నడుపును గాఢాంధకారములో. హల్లెలూయా 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 హల్లెలూయా. నిజమైన దేవుడు అనే శీర్షికలో ఈ దినాన్ని గాడ్ హూ క్లీన్సెస్ సిన్స్, పాపాలను శుద్ధి చేసిన దేవుడు. ఇవాళ ప్రపంచం మొత్తం మీద దేవుళ్ళు అనబడేవారు చాలామంది ఉన్నారు. ఏ దేవుడు కూడా పాపాలని క్షమించలేదు, పాపాలు శుద్ధి చేయలేదు ఏ దేవుడు కూడా. మరి భారతదేశ దేవుళ్ళు అయితే వాళ్ళు ఎత్తిన దశావతారాలు ఎందుకు ఎత్తారంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణకి ఎత్తారు. చెడ్డవాడిని శిక్షించాలి, మంచి వాళ్ళని రక్షించాలి. బైబిల్ ఏం చెప్తుందంటే నీతిమంతుడు ఎవడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనేది మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు కత్తి పట్టుకొని చెడ్డోళ్ళు పీకలు నరకడానికి అని వస్తే ప్రపంచం అంతా శ్మశానం అయిపోయింది. ఎవడు ఉన్నాడు ప్రపంచంలో? అర్థమైందండి. మరి ఇంకొక వేరే ఇది చూస్తే వాళ్ళు శుక్రవారం వాళ్ళు మాస్ అయిన తర్వాత శిక్షలు అమలు పరుస్తారు. కనుక ప్రపంచంలో ఒకే ఒక దేవుడు పాపాలను క్షమించే దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు. ఇంకొక దేవుడు లేడు ఎవరు కూడా. ఇవాళ యేసు నామాన్ని అందరూ అంగీకరించడానికి కారణాలు కూడా అవే. మాస్లేమని గారు రాసిన పాటలు రాశారు, మతములో వెదికన నిన్నే కదా, వ్రతములు కోరినా నిన్నేగా అంటే భ్రమ. అంటే మనుషులకి భ్రమ తప్ప అక్కడ ఏమి లేదు. అక్కడ మదపట్టే నుదుటిని తేనె వాసన వస్తుందట, కానీ అక్కడ తేనె ఉండదు. అలాగే వీళ్ళు ఆరాధిస్తున్న దేవుళ్ళు ఎవరండి? సచిన దేవుళ్ళు. ఆ సచిన వాడికి దేవాలయాలు కట్టి అక్కడ ఆరాధన చేస్తున్నారు. కానీ ఇక్కడ మనం వచ్చేసరికి నిజమైన దేవుడు అంటే ఒకే ఒక దేవుడు అండి. దేవుళ్ళు ఎంతమంది ఉండాలండి? 1000 మంది దేవుళ్ళు ఉండడం కాదు కదా. 23 కోట్ల భారతదేశ జనాభా ఉండేటప్పుడు 33 కోట్ల దేవతలు ఎగ్గొట్టబడ్డ భారతదేశంలో అని రాస్తాడు జాషువా గారు. అంటే ఆ రోజుని 23 కోట్లు భారతదేశ జనాభా ఉంటే దేవుళ్ళు ఏమొచ్చి 33 కోట్లు ఉన్నారట. అంటే ఏం దేవుడు అండి? చేట దేవుడు, చెప్పు దేవుడు, చీపురు దేవుడు. ఆ దేవుడి పేర్లు వింటుంటేనే ఆశ్చర్యం వేస్తుంది. కనుక ఇవాళ భారతదేశ జనాభా ఎంతండి? 140 కోట్లు. ఇవాళ చెప్పాలంటే 200 మంది కోట్ల దేవుళ్ళు ఉన్నట్లు లెక్క. ఎవరు ఇష్టం వాళ్ళే దేవుడు. మనుషులు కూడా దేవుళ్ళు అయిపోతున్నారు. అదొకటి మళ్ళీ ఈ బాబాలని స్వామిలని వాళ్ళే దేవుళ్ళు అయిపోతున్నారు. ఎవరైనా సరే ఒకటే గమనించుకోవాలి, దేవుడు ఒక్కడే, అది తెలుసుకోవాలి ఎవరైనా సరే. ఈ మెసేజ్ మీకే కదా, ప్రపంచానికి కూడా. దేవుడు ఒక్కడైనా సత్యం తెలుసుకోవాలి. పరలోక రాజ్యం, స్వర్గం అంటారు కదా, స్వర్గం అన్న పరలోక రాజ్యం ఒకటే తెలుసుకోవాలి. రెండేంటంటే నరకం అనేది కూడా ఒకటే తెలుసుకోవాలి. అయితే దేవుడు ఎవరో ఒకడే దేవుడు నువ్వు తెలుసుకుంటే అప్పుడు నీకు స్వర్గం నరకం నువ్వు ఎక్కడికి వెళ్తావు నీకు అర్థమవుతుంది. ఇంకా హాస్యాస్పదం ఏంటంటే స్వర్గంలో డ్యాన్సులు ఉంటాయని, స్వర్గంలో సునాపారాలు ఉంటాయని, వారు ఇంకా అది హాస్యాస్పదంగా, వినడానికే హాస్యాస్పదంగా ఉంటుంది. కనుక ఇవాళ మనం ధ్యానించే దేవుడు ఎవరంటే పాపాలను శుద్ధి చేసిన దేవుడు. శుద్ధి చేసే దేవుడు కాదు, శుద్ధి చేసిన దేవుడు. ఆల్రెడీ నా పాపాలు శుద్ధి చేయబడ్డాయి ఆల్రెడీ. ఇంకెవరైనా పుట్టే వాళ్ళు ఉంటే వాళ్ళ పాపాలు కూడా శుద్ధి చేయబడ్డాయి. వాళ్ళు శిలువ మీద రక్తం కార్చేసాడు అందరి వరకు. ఆఖరి వాడి కొరకు కూడా ఆయన శిలువ మీద రక్తం కార్చాడు. యేసు రక్తంలో తప్ప పాప క్షమాపణ ఉన్నది ఎక్కడ లేదండి. దాన్ని చాలా వివరంగా భక్తుడు చెప్తాడు. కోడెల రక్తం ద్వారా, గొర్రెల రక్తం ద్వారా మీరు విమోచింపబడలేదు. అమూల్యమును నిష్కళంకమైన గొర్రెపిల్ల రక్తంలో మీకు విమోచన కలిగింది. అంటే మా నాన్నగారు కూడా విగ్రహారాధన చేశాడు. మా నాన్నగారు 22వ సంవత్సరంలో యేసుప్రభుని నమ్ముకున్నాడు. ఆయనకు ఒక గురువు గారు ఉండేవారు ఆ పరవాళ్ళలో. ఆయన ఇక కాళికా మంత్రాలు, హనుమంత మంత్రాలు నేర్చుకొని నడుస్తున్న పావులు పట్టుకునేవాడు. ఒకరోజు ఈయనకి ఆయన బర్మాలో ఉండేటప్పుడు 12వ సంవత్సరంలో గుడికి వెళ్ళిన అనుభవం జ్ఞాపకం వచ్చి ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి చెప్పినట్ట, గురువు మన దేవుళ్ళు అందరూ నేను ఏం చెప్తే తింటున్నారు, నేను 12వ సంవత్సరంలో బర్మాలో యేసు ప్రభు అనే దేవుడి పేరు మీద ఆ మంత్రాలు కూడా నేర్పించానంట.
అప్పుడు ఆ మంత్రాలు నేర్పించడం అవుతాడట. అది ఏమంటే ఆయన నిజమైన దేవుడు అని చెప్పాడట. దట్స్ హౌ మై ఫాదర్ బికమ్ క్రిస్టియన్. పరవాడ బాప్టిస్ట్ చర్చ్ మొట్టమొదటి బాప్టిస్ట్ పొందింది మా నాన్నగారు. కానీ ఈవేళ ఆలోచన చేస్తే సచిన దేవుళ్ళ గురించి దేవాలయాలు కడుతున్నారు, సచిన దేవుళ్ళ గురించి ఆరాధనలు చేస్తున్నారు. ఆశ్చర్యకరంగా ఉంటుంది అవన్నీ కూడా. ఎవడి పాపాలు క్షమించినప్పుడు కూడా వాస్తవానికి ఆలోచన చేస్తే దేవుళ్ళు అనబడేవారే నరకంలో ఉంటారు. వాళ్ళు దేవుళ్ళు అనబడుతున్నారు ఎవరండి? ఫాలెన్ ఏంజెల్స్, పడిపోయిన దేవదూతలు. వాళ్ళు ఏమి అమ్మాయిలు అనుకోకండి. అవి చాలా పవర్ఫుల్ స్పిరిట్స్, అవి చాలా బలమైన స్పిరిట్స్. అవి సాతానికి దేవుడికి ఒకే మాట తేడా ఏంటంటే దేవుడు సర్వశక్తిమంతుడు, సాతాను శక్తిమంతుడు. కనుక మీరు ఆలోచన చేస్తే దేవుడు ఒకడే, అది మనుషులు తెలుసుకోవాలి. ఇవాళ సందేశం అదే ఏంటంటేనండి, పాపాలను శుద్ధి చేసే దేవుడు. నీ పాపాలు నా పాపాలు ఎవడు ఎక్కడ శుద్ధి చేయలేడండి. ఏంటి ఇప్పుడు చూడండి, ఒక బొగ్గుని తీసుకుని పాలతో కడగండి, తెల్లగా అవుతుంది. అది అవుతుంది. సరే, పాలతో కడిగితే తెల్లగా అవ్వట్లేదు కదా అని ఆ బొగ్గుని తీసుకొని పెయింట్ రాసేయండి, వైట్ పెయింట్ రాసేయండి, తెల్లగా అయిపోద్ది. కానీ సరే ఇలా పగలు కొట్టండి, మళ్ళీ అదంతా బొగ్గి నలుపు వచ్చేస్తుంది. ఈ దేవుళ్ళ ఆరాధనలన్నీ అలాంటివే. కానీ ఆ బొగ్గుని తీసుకెళ్ళి అగ్గిలో వేయండి, ఏపోదండి కనకనలాడుతూ ఒక గులాబీ రంగులో నిప్పుగా మారిపోతుంది. అదే యేసు రక్తం. నేను ఉదయాన్నే ప్రార్థనకి 4 గంటలకి మోకాళ్ళని ప్రార్థన చేసినట్టు యేసు రక్తం జయం, యేసు రక్తం జయం చాలాసేపు అంటారు. యేసు రక్తము మీరు ఎత్తగానే, యేసు పేరు ఎత్తగానే సాతాను దాని శక్తులన్నీ పటాపంచలే పారిపోతాయండి. అటువంటి శక్తి కలిగిన యేసు నామము. కనుక పాపాలను శుద్ధి చేసే దేవుడే యేసు దేవుడు. దాని గురించి వాళ్ళు ధ్యానిస్తామండి. పాపాల శుద్ధి వివరణలు చూసి బైబిల్లోకి వెళ్ళాలని నేను 1 చదువుతలి. దేవుని మహిమ దేవునిదే, దేవుని మహిమ దేవునిదే, మనము దేవుని మహిమను పొందలేము. ఎవడు దేవుని మహిమను దొంగిలించలేడు. గ్లోరీ మస్ట్ గో టు ద గాడ్. ఇక్కడ చాలామంది ఏంటంటేనండి, దేవుడు అని సేవ పిలుస్తాడు, ఎవడో సామాన్యుడిగా పిలుస్తాడు, పనికి మళ్ళీ పిలిచి వాడి ఆధిక్యతలు రాగానే వాడే దేవుడు అయిపోతాడు. వాడికి బాన్సర్స్ కావాలి, వాడికి అవి కావాలి, ఇవి కావాలి అంటుంటాడు. నేను చెప్తానండి, యేసయ్య సేవ చేసే ప్రతి సేవకుడు యేసయ్యను మోస్తున్న గాడిదే తప్ప ఎవడో దేవుడు కాదు. బిల్లీ గ్రామ్ గారు 150 దేశాలు వెళ్ళి సువార్త ప్రకటించిన మహానుభావుడు. ఈవేళ వరకు అలాంటి సేవకుడు లేడు ప్రపంచంలో. అలాంటి ఆయన ఒకసారి అమెరికా దేశంలో బిల్లీ గ్రామ్ అంటే అందరూ ఆరాధిస్తున్నారు, అందరూ కొనియాడుతున్నారు ఆయన్ని. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పారు, బిల్లీ గ్రామ్ గారు మీరు అమెరికా ప్రెసిడెంట్గా మీరు నిలబడండి, ఇక పోటీ కూడా ఉండదు, మీరు ఏకగ్రహం ఎన్నిక అవుతారంటే ఆయన చిన్న నవ్వు చెప్తాడు, నేను యేసయ్యను మోస్తున్న గాడిదని తీసుకెళ్ళి మీరు ప్రెసిడెంట్ చేస్తారా అంటాడు. అర్థమవుతుందండి. కనుక మహిమ ఘనత అనేది ఎప్పుడు దేవుడిదే, ఎవడు దాన్ని దొంగిలించడానికి వీల్లేదు. హేరోదు మాట్లాడేటప్పుడు అందరూ ఏమంటున్నారండి, దేవదూత మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు అన్న. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, హేరోదు దేవుని మహిమ పరచనందున దూతవాడిని మొత్తగా పురుగులు కారి చచ్చినట్టు. అది తెలుగు ట్రాన్స్లేషన్. ఒరిజినల్ ట్రాన్స్లేషన్ ఏంటంటే బీస్ హ్యావ్ ఈటెన్ అవే హిమ్ అంటాడు. ఆ పురుగులను తినేసేయటం. దేవుని మహిమ ఎవ్వడు దొంగిలించలేడండి. అది ఇక్కడ ప్రాముఖ్యమైన భువాన్. తర్వాత యేసుక్రీస్తు రక్తము ద్వారా మానవాళి పాపాలు క్షమించబడతాయండి. సర్వ మానవాళి కొరకు దేవాది దేవుడు శరీరం దాల్చుకొని 2024 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి శిలువపై రక్తం చిందించాడు. లేకపోతే నీకు నాకు క్షమాపణ లేదు. కనుక చాలా ఇంపార్టెంట్ థింగ్. మళ్ళీ చదవం, అది యేసుక్రీస్తు రక్తము ద్వారా మానవాళి పాపాలు క్షమించబడుతున్నాయి. అందుకే నేను చెప్తాను, ఇక్కడ కూర్చున్నోళ్ళు మీ తల్లిదండ్రులు కానీ ఎవరైనా నీకు యేసుప్రభు నమ్ముకోలేదు అనుకోండి, ఒకటే మనసులో పెట్టుకోవాలి, నిత్య నరకంలో పోతారు వాళ్ళు. మీ అమ్మ మీ నాన్న అనేసి పరలోక రాజ్యం వెళ్ళిపోరు వాళ్ళు, నరకానికి పోతారు వాళ్ళు. ఒకసారి ఆలోచించండి, మీ తండ్రి మీ తల్లి మీ తాత నిత్య నరకంలో యుగాలు ఉంటే ఒకసారి ఎలాగుంటుందో ఒకసారి ఆలోచించండి. మన తల్లిదండ్రుల మాట అంటేనే మనం పడవం, కానీ మీ తల్లి తండ్రి నరకంలో ఉంటుంది, ఎంత బాధాకరం సార్ ఆలోచించేయండి. అందుకే పౌలు గారు అంటే, నా దేహ సంబంధులైన సహోదరుల నిమిత్తము క్రీస్తు యేసు నుండి నేను వేరై శాపగ్రస్తున్నాయని కోరుతున్నాను. మళ్ళీ ఒకసారి చదివినది, యేసుక్రీస్తు రక్తము ద్వారా మానవాళి పాపాలు ఈ యొక్క మానవాళి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ పాపాలు క్షమించబడతాయి. నెంబర్ 3
ఇకపై మన పాత పాపపు మార్గాల్లో జీవించాల్సిన అవసరం లేదు. జీవించవలసిన అవసరం లేదండి. ఇవాళ మనిషి ఏటవుతున్నాడండి? మారుతున్నాడు, మళ్ళీ వెనక్కిపోతున్నాడు. గుడికి వస్తే సీతాకోచిలకలాగా ఉంటున్నాడు, ఇంటికి వెళ్తే గొంగళపురం. మనుషులు మారడం అనేది జరగదండి. మనిషి అంతటా మనిషి మారాలని ప్రవర్తిస్తాడు, ఎప్పటికీ మారలేడు మనిషి. మనుషులు మార్చే దేవుడే యేసుదేవుడు. యేసుదేవుడి దగ్గరికి వెళ్తే నువ్వు మారుతావు తప్ప, లేకపోతే నేను మంచోడిగా ఉండాలి, మంచిదానిగా ఉండాలి అనుకుంటే నువ్వు ఉండలేవు నీ జీవితంలో. ఆ త్రాగుబోతాడు తీసుకోండి, సాయంత్రం వరకు ఇంకా నేను ఇవాళ క్రమశిక్షణగా ఉంటాను, నీకు నేను తాగని అనుకుంటాడు. సాయంత్రం రాగానే చాలా కొట్టుకు వెళ్ళిపోతాడు. అలాగే తిరిగే మనుషులు ఉన్నారనుకోండి, వాళ్ళ గుడికి రాగానే మంచి మాటలేని కానీ మంచి వాళ్ళు అయిపోతారు, కానీ మళ్ళీ వాళ్ళకి యథాస్థితికి వెళ్ళగానే మళ్ళీ పనికి మళ్ళీ తిరుగుతుంటారు. చదువుకోండి అది. ఇకపై మన పాత పాపపు మార్గాలు జీవించాల్సిన అవసరం నీకు లేదు. మనము క్రీస్తు యేసులో క్రొత్త సృష్టిగా మార్చబడుతున్నాం. ఏంటి చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తము నూతనమైన. అంటే నేను యేసు ప్రభుని 1972 ఫిబ్రవరి 7వ తారీఖు సాయంత్రం 7:30కి ప్రభుగా రక్షణకి అంగీకరించాను. ఆ వేళ వరకు నా స్నేహితులు రండి, అంత అన్యులే నా స్నేహితులు. రాత్రి 2 గంటల 2 నా మేఫేర్ జంక్షన్ నుండి ప్రపంచాన్ని అలాగ ఉద్ధరించాలని మాట్లాడుతున్నాడు. నా ఫ్రెండ్స్ మళ్ళీ చిన్నవాళ్ళేం కాదు, ఒకడు మేయరు, ఒక పెద్ద పోలీస్ కమిషనర్స్, పెద్ద ఉద్యోగస్తులే. కానీ ఎప్పుడైతే నేను యేసు ప్రభుని విశ్వసించానో రక్షకుడిగా, ప్రభుగా, అదే లాస్ట్ వాళ్ళకి నాకు సంబంధాలు ఇంక లేవు. వాళ్ళెవరో నేనెవరు ఏమైపోతా అంటున్నాడు. మళ్ళీ చదవది. మనము క్రీస్తు క్రీస్తులో కొత్త సృష్టిగా మార్చబడతాము. మనం కొత్త సృష్టి అయిపోతాం. ఇవాళ మీరు ఆలోచించండి, మనుషులు ఏటవుతున్నారంటేనండి, వెలుగులోనే ఉంటున్నారు, చీకట్లో ఉంటున్నారు. క్రైస్తువుల గురించి చెప్తున్నారండి, సేవకులు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. అన్ని జనాంగాలు ఆదివారం గుడికి వచ్చి కనిపిస్తారు అంతే. మరి మధ్యాహ్నం నుంచి మళ్ళీ వాళ్ళు ప్రపంచ నాయకులతో యాత్ర ప్రారంభమైపోతుంది, లోకానుసారితో యాత్ర ప్రారంభమైపోతుంది. మళ్ళీ ఆదివారం వచ్చే వరకు గుడి ఒకటి ఉందని, దేవుడు ఉన్నాడని ఎవరికి జ్ఞాపకం ఉండదు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమందికి ప్రతిరోజు యేసుప్రభుని ధ్యానిస్తున్నారు చెప్పండి? మీకు ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతిరోజు యేసుప్రభు సన్నిధి ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారు? నేను ప్రతిరోజు ప్రతి గడియ ప్రభు సన్నిధిలో గడుపుతానండి. లోకానుసార్లకు ఒక గడి కూడా నేను ఇవ్వలేనండి. నాకున్న స్నేహితులు చాలా గొప్ప స్నేహితులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు. కానీ యేసుక్రీస్తు లేని ధనవంతుడు ఎవడంటాడు? పేదవాడే. యేసుక్రీస్తు లేని ధనవంతుడు ఎక్కడ పోయాడండి? నిత్య నరకానికి పోయాడు. కనుక మనం చాలా జాగ్రత్తగా ఆలోచించేసి మళ్ళీ చదువుతారు. అదే మనము క్రీస్తు యేసులో క్రొత్త సృష్టిగా మార్చబడతాం. మీరు మార్చబడడం అనేది ఒక యేసుక్రీస్తులోనే, ఇంకెక్కడ మారడం జరగదండి, లోకంలో మారడం జరగదు. అంటే నేను కానీ యేసుప్రభుని నమ్ముకోకపోతే నా ఎదురుగా ఒక నిలబడడం కూడా కష్టం. అంత పవర్ఫుల్ పర్సన్. కాలేజీలో నా ఎదురుగా కూడా రావడానికి వీల్లేదు. నేను ఇంట్లో ఉంటే మా ఇంటి దగ్గర కూడా గొడవడానికి రావడానికి వీల్లేదు. కానీ యేసు ప్రభులోనే నువ్వు మారుతావు తప్ప నీకు నువ్వుగా మారిపోలేవు. నేను మారిపోతానంటే నువ్వు మంచి వ్యక్తిగా జరిగే పని కాదు అది. తర్వాత తన పాపాల గురించి పశ్చాత్తాపడిన వాడు క్షమించబడతాడు. పాపాల గురించి పశ్చాత్తాపడండి. పరివర్తన వేరు, పశ్చాత్తాపం వేరు. ఇంగ్లీష్లో రిథమిక్గా కరెక్ట్గా ఉంటుంది. రిపెంటెన్స్ అండ్ రియలైజేషన్. మళ్ళీ చదువుతలేదు. తన పాపాల గురించి పశ్చాత్తాపడిన వాడు క్షమించబడతాడు. ఎవడు క్షమించబడతాడంటేనండి, రిపెంట్ అయిన వాడు, రియలైజ్ అయినవాడు కాదు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, యేసు ప్రభు గారు ఎవరో నాకు తెలియదని 3 సార్లు వంగిసాడు పేతురు. వెంటనే ఏంటంటే ఆయన పశ్చాత్తాపడ్డాడు. రిపెంట్ అయ్యాడు. ప్రభువాడు క్షమించిన క్షమించబడ్డాడండి. యోధా కూడా తప్పు చేశాడు. యోధా కూడా తెలుసుకున్నాడు. ఏం తెలుసుకున్నాడు? నేను సజీవుడైన దేవుడిని అప్పగించాను అనుకోండి. రియలైజ్ అయ్యాడు. రిపెంట్ అవ్వలేదు యోధా. వాడు రియలైజేషన్ ఎక్కడ తీసుకెళ్ళిపోయిందండి? ఊరేసుకోవడానికి తీసుకెళ్ళి జీవితం నాశనం అయిపోయింది. చాలామంది ఇవాళ మోడిఫై అవుతుంటారు, రియలైజ్ అవుతారు. రోహో ఇలాగైతే బాగున్నామో, ఇలా చేస్తే బాగున్నామో అనుకుంటారు. నో, యూ హ్యావ్ టు చేంజ్. రిపెంటెన్స్ అండి. రిపెంటెన్స్ లేకుండా నువ్వు గుడికి వచ్చినా, గుడిలో ఏ సువార్థికురాలిగా పనిచేసినా, పాస్టర్గా పనిచేసినా, నీకంటే బ్రష్లో ఉండరండి. రిపెంటెన్స్ ఇస్ ఇంపార్టెంట్. పాపములను ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాలి. దాని గురించి భయంకరమైన మాట రాయబడదు బైబిల్లో. కుక్క తన వాంతిని కోరుగా చూడండి. చాలామంది మారిపోయినట్టుగా నటిస్తుంటారు, కానీ వాళ్ళు ఏంటి కోరుకుంటారండి? లోకాన్ని కోరుకుంటుంటారు. టైం దొరికితే చాలు వాళ్ళు తప్పులు చేయడానికి పరుగులు తీస్తుంటారు. ఏంటంటే దాన్ని ఏంటంటే కుక్క
తన వాంతిని ఏంటి అది చూడడానికి వినడానికి అసహ్యంగా ఉందా లేదా, వాంతి చేసి దాన్ని తినడం అంటే అది అసహ్యం. అటువంటి జీవితాలు చాలామంది మారాలి అని అనుకుంటారు కానీ మారరు. కారణం ఏంటంటే యేసు ప్రభు దగ్గరికి రారు. అంటే కుక్కల కంటే హీనంగా జీవిస్తుంటారు. తర్వాత దేవుడు ఇకపై మన పాపాలను జ్ఞాపకం చేసుకొనడు. ఏంటి ఎంత ఔన్నత్యం కలిగిన దేవుడు అంటేనండి, ఏంటి నీవు నేను మారడానికి నేను ఇష్టపడితే, యేసు ప్రభుని కలిగి ఉండడానికి ఇష్టపడితే నీకు అర్థమవుతుందండి. ఇది మామూలుడికి అర్థం కాదు. ఇది మళ్ళీ చూద్దామా. దేవుడు ఇకపై మన పాపాలను జ్ఞాపకం చేసుకొనడు. యెషయా ప్రవక్త చెప్తున్నాడు ఏంటంటే, తూర్పుకి పడమర ఎంత దూరమో మీ పాపాలు అంత దూరం చేసేస్తానంటున్నాడు. హిమము వలె మీ పాపాలని, కెంపు వంటి ఎర్రనమైన మీ పాపాలు హిమము వలె తెల్లగా చేసేస్తానంట. రెండోసారి ఆలోచించండి, మీ పాప జీవితం ఒక తెర మీద వేస్తానండి, మీరు చేసిన పనులు మీకే అసహ్యం వేస్తుంది. అందరూ పెద్ద మనుషులే ఉంటారు సమాజంలో, కానీ నీ జీవితం తెర మీద వేస్తారనుకోండి, మీరు చేస్తున్న రహస్య పాపాలు ముందు మీకు మీరే అసహ్యంగా ఉంటారు. ఎవడో నిన్ను అసహించుకోవాల్సిన పని లేదు. ఇక్కడ ఏమంటున్నాడు చదవది, దేవుడు ఇకపై మన పాపాలను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోడు. చాలాసార్లు చెప్పాను కదా, ప్రార్థన అంతా చేస్తారు, లాస్ట్లో ఏమంటే పాపినైన నా పని వాళ్ళకి, పాపుల పని అని ఏంటంటే మళ్ళీ పాపినైన నా పని వాళ్ళకి ఇచ్చమంటుంటాను. దేవుడు అంటే నువ్వు నో మోర్ సిన్నర్. అమ్మా నిన్ను వాళ్ళు కొట్టలేదా రాళ్ళతో, వాళ్ళు ఏం చేయలేదా, నేను కూడా నేను క్షమించాను, వెళ్ళిపో, ఇక మీదట పాపము చేయొద్దు. అండ్ రిపీటెడ్గా పాపాలు చేసిన వాళ్ళు ఉంటారు. చెప్పినా సరే వెటకారంగా నన్ను ఎవడేం చేయలేడు, ఆవిడ చూస్తాడులే నేను అనుకున్న వాళ్ళు చేస్తాను. వాళ్ళకి ఏలాంటి రోజులు వస్తాయంటేనండి, భయంకరమైన రోజులు వస్తాయి. అండ్ మా సమీప బంధువు ఒక ఆవిడండి తప్పు మార్గాల్లో పోతున్నప్పుడు నా దగ్గరికే సలహాకి వచ్చింది, ఈ పని చేస్తే ఏమంటారు, ఆ పని చేస్తే ఎలా కూడా. నేను చెప్పాను, అమ్మ నువ్వు ఈ పని చేస్తే నీకు లోకానుసారంగా బాగానే ఉంటాయి, కానీ నీ పని చేయడం వల్ల దేవుడు నిన్ను ఎలా శపిస్తాడంటే, నీ యొక్క భయంకరమైన స్థితిని చూసి ఎవడు ఇలాంటి పాపాలు ఎప్పుడు చేయకూడదు అని అనుకునేలా దేవుడు నేను శిక్షిస్తాడని చెప్పాను. అంటే మీరు ఆలోచన చేసుకోండి, నీతిమంతుల భూమిపై తమ ఫలములు పొందుదురు, పాపులు దుష్టులు మరణించే పొందుతారు. అండి ఎవడైనా సరే అటు హిందూ ముస్లిం క్రిస్టియన్ అని ఏం లేదండి, ఎవడైనా అటు చేసిన తప్పులు అనిపిస్తాడు ఇక్కడ భూమి మీద. అయితే ఏంటంటే ఒకడు త్వరగా అనిపిస్తాడు, ఒకడు లేట్గా అనిపిస్తాడు. ఒకడు పాపాలు ముందు వెళ్తే ఒకడు పాపాలు వెనక వస్తాయి. నిన్నెవడిని మోసం చేయలేదు తల్లి, నేను ఎవరిని మోసం చేయలేను. మోసపోకుడి దేవుడు, వెక్కరించబడడు. నువ్వేది విత్తేవో అది కోస్తావు. మూలల్లో నువ్వు చేసినవి మిద్దుల మీద ప్రకటించబడతాయి. లేదు రహస్యంగా చేశాను అనుకోవచ్చు, కానీ దేవుడు మిద్దుల మీద ప్రకటింపజేస్తాడు. తర్వాత పశ్చాత్తాపము, క్రీస్తు యేసులో వ్యక్తిగత అనుభవము. పశ్చాత్తాపం అనేదండి కథగా చెప్పుకునేదో ఇలా ఉంటుందట అని చెప్పుకునేది కాదండి, వ్యక్తిగత అనుభవం. దానికి ఏమన్నాడండి దావీదు, యెహోవా ఉత్తముడని రుచి చూస్తే అండి. ప్రార్థన రుచి మీకు తెలిసింది అనుకోండి, మిమ్మల్ని ఎవడు ఆపలేడండి. ప్రార్థనలోనే జీవిస్తారు. ఇంకా అలాగే ఏంటి, నేను 1.5 గంటన్నర 2 గంటలు ప్రార్థన చేస్తున్నాడు. ఎలా చేస్తున్నానండి, రుచి తెలిసింది నాకు, అందులో మాధుర్యం తెలిసింది నాకు. ఆ మాధుర్యం తెలియని వాడికి ప్రార్థన అని చెప్తే ఎవడు చేస్తాడండి అంతసేపు ప్రార్థన. ఏంటంటే విలాసాల్లో అన్యులతో కూర్చోడానికి గంటల తరబడి కూర్చోడానికి, గుడికి వచ్చి 2 గంటలు కూర్చోండి, అమ్మో 2 గంటలు నేను కూర్చోలేని గుడిలో అంటారు. పనికి మళ్ళీ గంటలతో కూర్చో రాత్రి అంతా ఉండబట్టి ఉంటారు పనికి మళ్ళీ వెళ్ళి. కారణం ఏంటంటే వీళ్ళ హార్ట్ ఎక్కడ ఉందండి, చీకటి శక్తులతో ఉంది, లోకంతో ఉంది, దేవుడి దగ్గర లేదు. ఆ దేవుడి రుచికి తెలిస్తేనే కదా నువ్వు దేవుడి దగ్గర వచ్చి ఉంటావు. ఆ రుచి తెలియాలి. ఆ రుచి తెలియాలంటే ఏంటంటే ఇక్కడ అంటున్నాడు చదవమది, పశ్చాత్తాపము. ఈ పశ్చాత్తాపం అనేది క్రీస్తు యేసులో వ్యక్తిగత అనుభవం. నీకు వ్యక్తిగత అనుభవం. విక్టర్ ప్రభాకర్గా వాడి అనుభవం అంతేది, వెంకటలక్ష్మిగా ఆవిడ అనుభవం అంతే, సుబ్బారావుగా ఆయన అనుభవం అంతే, జాన్గా వాడి అనుభవం తప్ప అది ఆవిడకి కూడా అర్థం కాదు. అది భార్య అనుభవం భర్తకి అర్థం కాదు, భర్త భార్యకి కూడా అర్థం కాదు. వ్యక్తిగతంగా నువ్వు ఎరిగి ఉండాలి ఆయన అంతే. అండి ఆ దమస్కు మార్గంలో వెళ్ళేటప్పుడు పౌలుకి కలిగింది ఏమనుకోండి, వ్యక్తిగత మాస్ ఎక్స్పీరియన్స్ కాదు, అది వ్యక్తిగత అనుభవం. సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నా, అసలు నువ్వోడు, నిన్ను నేను హింసించిన నువ్వోడివి, నీవు హింసించుతున్నా యేసుని. ఏమండి అది వ్యక్తిగత అనుభవం. నేను వ్యక్తిగతంగా 72వ సంవత్సరంలో ఫిబ్రవరి 7వ తారీఖున యేసు ప్రభువుని సంధించాను, వ్యక్తిగతంగా తెలుసుకున్నాను. కనుక ఇవాళ ఏంటంటే వెరీ స్ట్రాంగ్ మ్యాన్ ఇన్ ద గాడ్. నిన్నే ప్రైజ్ చేశాడు దేవుడు, నాకు చూపిస్తున్నాడు. మోషే దర్శనం పాడవలేదు. ఎవరు తెరబడ్డారంటే మోషే మీద, అన్నయ్య అక్క తెరబడ్డారు. మోషే దర్శనం పాడలేదు, కుష్ఠరోగం వచ్చింది వాళ్ళకి అంతే.
దేవుడు చెప్తున్నాడు, నీ ఒక్కడి ద్వారా నేను కార్యాలు చేస్తాను రా అని చెప్తున్నాడు దేవుడు. నిరుత్సాహపడవలసిన పని ఇక్కడ ఎవరైనా సరే, నువ్వు ఒంటరి పిల్లవు అనుకో, ఒంటరి పిల్లడు అనుకో, నా ఇంట్లో ఎవరు నాతో సహకరించట్లేదు, దేవుడు చేయగలను ఆలోచించుకునే పని లేదు, నేను వాడుకుంటాడు దేవుడు అంతే. ఎన్నో పాటలు రాశారు కదా, వారిలో ఒంటరి అయినవాడు 10 మందలు అయిపోతాడు. అందువల్ల ఎప్పుడు మనం ఒంటరిని కాదు. నేను రాసిన 18 పుస్తకాల్లో 2వ పుస్తకం ఏంటంటే లోన్లీనెస్. యేసు ప్రభులో ఉన్న ఒంటరి అయినవాడు ఒంటరివాడు కాదు, బలమైన దేవుడు వాడితో ఉన్నాడు. రిఫరెన్స్ చూద్దాండి. 1 యోహాను పత్రిక 1:7 1 యోహాను పత్రిక 1:7 చదువురా. అయితే ఆయన అంటే దేవుడు వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల. అండ్ ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. దేవుడు పేరు చెప్పుకోవడం కాదండి. ఇక్కడ వచ్చి ప్రసంగం చేసేసి నేను మధ్యాహ్నం భోజనాలకు ఎవరు అన్నితో పోతాను అనుకోండి, నాకు వాళ్ళ పనికి మళ్ళీకి ఏం తేడా ఉండదు. నేను ఇక్కడ వెలుగు మాటలు చెప్పి రాత్రి నేను ఎక్కడికో లాంగ్ రైడ్స్కి వెళ్ళిపో అన్నితో సంచారాలు చేస్తున్నాను అనుకోండి, నాకు వర్తించదు ఈ మాట. దేవుడు వెలుగులో ఉన్నాడు, మనం కూడా వెలుగులో ఉండాలి. కంపల్సరీ మస్ట్ అనమాట, అంతే. నీకు లోకానికి సంబంధం లేదండి. విశ్వాసకి అవిశ్వాసకి జోడు లేదు, వెలుగుకి చీకటికి పొత్తు లేదు. దావీదు గారు అయితే క్లియర్ కట్గా రాశాడు, నేను దుష్టుల ఆలోచన చెప్పున్నాడు, పాపుల మార్గం నెలకు అపవాసాలు కూర్చొని కూర్చోదు. ఆడికి నీకు సంబంధం లేదండి, నాకు అన్నిటికి సంబంధం లేదండి, నాకు లోకానుసారితో సంబంధం లేదు. చదువు మళ్ళీ అది. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం దేవుడు వెలుగులో ఉన్నాడు కాబట్టి మనమును వెలుగులో నడిచిన ఎడల. కంపల్సరిగా వెలుగులో ఉండాలి. నువ్వు నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారు. అలాగే నడిచినప్పుడే నీకు దేవుడితో అన్యోన్య సహవాసం వస్తుంది. చీకటి వెలుగుల్లాగా ఆదివారం గుడాట, సోమవారం లోకమాట, బుధవారం ఏమొచ్చి వీధులాట, లక్ష్మవారం ఏమొచ్చి రాత్రులాట, ఇలాంటి ఆటలాడడం వల్ల నీకే రాదు. ఇది చదువు మళ్ళీ అదే మాట, మనం అన్యోన్య సహవాసం గలవారం, అన్యోన్య సహవాసం గలవారము ఉందుము. ఆయన వెలుగులో ఉన్నాడు, మనం వెలుగులో ఉంటాడు. అన్యోన్య లేదు, నీకు యేసుప్రభు సంబంధం లేదండి. ఏంటి యేసుప్రభు గారి దగ్గరికి వెళ్ళారండి, మత్తయి సువార్త 7వ రాస్తారు. వెళ్ళి దేవా నీ నామమున మేము అద్భుతాలు చేసాము అన్నారు, నీ నామాన్ని మేము మహత్కార్యాలు చేసామన్నారు. ఏంటి ఇవాళ ఎవడైనా యేసు నామములో అద్భుతం చేస్తాడు వెనక జనాలు వెళ్ళిపోరండి. ఎవడైనా యేసునామములో అద్భుతం చేస్తే అంటే దేవుడిని పరిగెట్టరా ప్రజలు. అలాంటి వాళ్ళకి ఏంటంటారంటే యేసుప్రభు అక్కడ, మీరెవరో నాకు తెలియదు, అక్రమము చేయవర్లారా నా ఎదురుండి తొలగిపోమని చెప్పాడు. ఏంటి దేవుని బిడ్డలుగా జీవించడం సామాన్యమైన విషయం కాదండి. దేవుని సేవకుడిగా జీవించడం సామాన్య విషయం కాదు. దేవుని సేవకుడు అంటే ఆదివారం మెసేజ్ కొట్టాడు దేవుడి సేవకుడు కాదు. ప్రతి గడియ యేసుతో నడిచేవాడు దేవుని సేవకుడు. ఏంటి పాటలు ఉన్నాయి కదా, నా ముందు సిలువ నా వెనక లోకం, ద క్రాస్ బిఫోర్ మీ ద వాల్ బిహైండ్ మీ. ఎటు వెళ్తున్నాం మనం? ఆదివారం ఏమొచ్చి క్రాస్ వరకు, సోమవారం నుంచి వరల్డ్లో జీవిస్తున్నాం మనం. అక్కడ ఏంటంటాడే నో టర్నింగ్ బ్యాక్ అంటాడు. చదువు తర్వాత అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మన పాపాలని మనల్ని పవిత్రులుగా చేస్తుంది. నీవు ఆయన వెలుగులో ఉంటేనే నీ పాపాలు క్షమించబడతాయి తప్ప నువ్వు ఎవడు అయినా సరే నీ పాపాల శిక్ష అనుభవించాలండి. నో బడీ కెన్ ఎస్కేప్. రాసుకొని కావాల్సే ఎవడ ఎస్కేప్ అవడండి. ఇవాళ నీకు హేళనగా ఉంటుంది, ఇవాళ నువ్వు ఏదో సాధించేస్తున్నావు అనుకుంటా, కానీ నీ పాపాలు నిన్ను ఒక రోజుని పట్టుకుంటాయి. దురాశ గర్భం ధరించి పాపము కనును, పాపము పరిపక్వమై మరణం కంటది. నీ పాపాలే నేను అప్పగించేస్తాను, నీ పాపాలే నేను శాపానికి తీసుకుని వెళ్ళిపోతాయి. తర్వాత ఇంకో రిఫరెన్స్ చూద్దండి, అదే 1 యోహాను 1:9 చదవమా. మన పాపములను మనం ఒప్పుకొని పాపాలు ఒప్పుకోవాలంటే మీరు పాపని తెలుసుకోవాలి కదండి. ఎవరు తప్పు చేయట్లేదు, ఎవరు తాగట్లేదు, ఎవరు తిరగట్లేదు అంటే నిన్నెవడు మార్చలేడు. నేను ముందు నేను పాపిన తెలుసుకుంటాను కదా. నువ్వు రోగి అంటేనే కదా డాక్టర్ దగ్గరికి వెళ్తావు. మంచోడు వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఇంజక్షన్ వేసి అంటాడు మంచోడు. నువ్వు రోగం తెలుసుకుంటేనే నీకు తర్వాత జరిగేది. అది మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును. అండ్ ఎప్పుడైతే నీ పాపాలు ఒప్పుకున్నావు ఆయన నమ్మదగిన వాడు అండి. నువ్వు భార్యకి వెళ్ళి ఏంటి నేను ఇలాంటి తప్పులు చేశాను భర్త చేత క్షమిస్తాడండి? క్షమించడాడు. అలాగే భర్త చెప్పినా భార్య కూడా క్షమించదు. కానీ దేవుడు అంటూ నేను క్షమిస్తానంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి నా పాపాలన్నీ క్షమించి సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. పవిత్రత అనేది ఒక దేవునిలోనే వస్తుందండి, మనుషుల దగ్గర రాదండి. ఏంటి వాళ్ళు మీరు నమ్మరండి, నేను కల్లో కూడా తప్పు చేయటం లేదు. కల్లో కూడా
2 వారాల క్రితం నాకు రాత్రి 2 గంటలకి కళ్ళ తప్పు చేసినట్టు కళ వచ్చిందండి. వెంటనే లేచి మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నా, ప్రభువా కళ్ళ కూడా అలా జరగకూడదు కదా అని. అండి ఇవాళ నేను నిశ్చయంగా చెప్పాను, ఇప్పుడు ప్రభు రాకడ వస్తే నేను ఎత్తపడతానండి కంపల్సరీగా. మరణమా నాకు లేదు, ప్రభు రాకడలో ఎత్తపడతాను. ప్రభు కొరకే జీవిస్తున్నాను 100%. 100% ప్రభు కొరకే జీవించుకొని ఆటంకాలు ఉన్నాయి దేవుని చెప్తే తీసి ప్రభు ఆటంకాలని చెప్తాడు. నాతో కలిసి పనిచేసే వాళ్ళు నాకు కావాలి ప్రభు అని అడుగుతున్నాను. దేవుడు చెప్తున్నాడు, మోషే నేను ఎలాగ వాడుకున్నాను నిన్ను అలాగే వాడుకుంటానని చెప్పాడు. దేవుని కార్యాలనేవి ఆశ్చర్యకరణ అద్భుతకరాలండి. ఎప్పుడండి? నీ పాపాలు నువ్వు ఒప్పుకునేటప్పుడు, నువ్వు దేవునికి సరెండర్ అయినప్పుడు. బైబిల్ వివరణలోకి వెళ్తున్నావు అండి. దాంట్లో మూలవాక్యం చదువుకుందాం. హెబ్రీ 1:3-4 వచనాలు చదివేంటి తల్లి బైబిల్లో. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తాన్ని నిర్వహిస్తూ పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కూర్చుని. దీన్ని 5 భాగాలుగా చేసామండి. 5 భాగాల్లో 5 అనుబంధ వాక్యాలు కూడా ధ్యానిస్తామండి. మొట్టమొదటిది చదువుతాలి. నెంబర్ 1, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి. మళ్ళీ ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఎవరు? యేసు ప్రభు గారిని చెప్తున్నాడు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సుట, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ద మెజెస్టీ ఆఫ్ ద గాడ్. ఏమండి మన దేవుడు వంటి దేవుడు ఎక్కడ లేడండి. నేను యేసు ప్రభు గారిని దర్శనంలో చూశానండి. నేను ఆయన స్వరూపాన్ని చూశాను, పరలోక రాజ్యాన్ని చూశాను, పరలోక రాజ్యంలోనికి వెళ్ళాను. అటువంటి రూపం ఎక్కడ నీకు కనిపిస్తుందండి. ఇవాళ దేవుళ్ళని చెప్పబడే వాళ్ళ రూపాలు ఏం కనిపించవు అక్కడ. అవి ఆ రూపాన్ని యోహాను భక్తుడు బుక్ ఆఫ్ రెవల్యూషన్లో చెప్తున్నాడండి. 1:13 వచనంలో దాన్ని వర్ణిస్తున్నాడు. ఆ రూపాన్ని చదవమా. 7 సువర్ణ దీపస్తంభములు, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి, మనుష్య కుమారుని అంటే యేసు ప్రభుని పోలిన ఒకరిని చూశాను. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రాలు ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని. మీకు ఒకసారి చెప్పి నేను దర్శనం ప్రార్థన చేస్తుంటే ఎదురుగా ఒక అంగి అంచు కనిపిస్తుంది, తెల్లగా దగ్గర మెరుస్తుంది. ఏమిటని అలా చూస్తే, అలా పైకి చూస్తే అలాగా పరలోక రాజ్యం కనిపిస్తుందండి. యేసు ప్రభు గారి ముఖం కనిపిస్తుందండి. అదే అని చెప్తున్నాడు అండి. యోహాను గారికి కదా దర్శనాలు, మనకి కూడా దేవుడు ఇస్తున్నాడు. దర్శనాలని ఒకరి సొత్తు కదా, అందరి సొత్తు. యేసు ప్రభు అందరి సొత్తు అండి. యేసు ప్రభు అందరికీ ప్రభు. దాన్ని అనుభవించడానికి రావాలి. పాస్ట్ గారు ఒకరికే ఇస్తాడు, మీకు కూడా ఇస్తాడు దేవుడు దర్శనాలు. మీతో మాట్లాడతాడు దేవుడు. మీరు 2 ఆటలు ఆడుతూ ఇటు అన్యులు, ఇటు క్రైస్తవులు, ఇటు లోకము, ఇటు దేవుడు అంటే మీరేం చూడలేరు, దేవుని కార్యాలు చూడలేరు. దానికి ఏం చెప్తున్నాడంటే, నువ్వు వెచ్చగానే ఉండు, అలాగే ఉండు, భ్రష్టుడిగా జీవించు, లోకానుసార్లు జీవించు, హ్యాపీగా నటించకండి. గుడికి వచ్చి నటించకండి ఏదో క్రైస్తవులేగా. నువ్వు వెచ్చగానే ఉండు, చల్లగానే ఉండు. దేవుడే చెప్తున్నాడు, మీరే డిసైడ్ చేసుకుంటారు. పోంటరా మీరు లోకంలో జీవించండి, నిన్ను ఎవడేమండు. కానీ నులివెచ్చగా ఉంటే మాత్రం ఏమంటున్నాడండి ఆయన? ఉమ్మేసేస్తానంటున్నాడు. నులివెచ్చగా ఉంటే ఆడికంటే వేషధారండి మాట. నులివెచ్చుకునేవాడు వేషధారండి. గుడికి రాగానే భక్తుల్లాగా, ఇంటికి వెళ్ళగానే భ్రష్టుల్లాగా. వీళ్ళు ఏమన్నారండి? నులివెచ్చని సీదండి, భ్రష్టులండి. అలాంటి భ్రష్టత్వం నాకు తెలిసినంత వరకు ఎవరికైనా డేంజర్. ఆ భ్రష్టత్వం నేను చాలా పాడు చేస్తుంది. ఆ భ్రష్టత్వం నీకు కష్ట రోజులు వస్తాయి చూసావా, అప్పుడు నీకు అర్థమవుతుంది. బాగుండేటప్పుడు నీకేం అర్థం అవుతుంది. దేవుడు నీకు మీద ఒక భయంకరమైన రోగం తీసుకొచ్చి, లేకపోతే ఒక యాక్సిడెంట్లో నీ కాలు 2 ఎరగొట్టిస్తే అప్పుడు నీ అందము, నీ రోగాలు ఏం రావు నీతోటి. అమెరికా దేశంలో నేను చర్చ్లో నేను మాట్లాడుతుంటే ఒక దర్శనమ్మ వీల్ చైర్ మీద వచ్చింది. దాని పేరు మేరీ. చాలా అందగత్తే వీల్ చైర్ మీద వచ్చింది. నాకేంటంటే అన్నీ ఇంటర్వ్యూ చేస్తాను కదండి. అంత గుడ్ అయిపోయిన తర్వాత నేను వీల్ చైర్ మేరీ ఉండని చెప్పాను. మేరీ ఏంటి ఇంత అందంగా ఉన్నా వీల్ చైర్ మీద ఎందుకు వస్తున్నావు అని. పాస్టర్ అదేంటి పెద్ద స్టోరీ ఉంది పాస్టర్. ఏంటైందమ్మా? నేను చాలా అందుకెత్తిని, నా చుట్టూ అలాగా బాయ్స్ పడుతూనే ఉండేవారు. ఒకరోజు
ఆ పబ్లో ఆ 4 అంతస్తుల మేడ మీద పబ్లో బాగా తాగి అందరితో డ్యాన్స్లు వేసి ఆ మత్తు మీద కిటికీలోంచి గెంతేసి కింద పడిపోతే ఎక్కడ పడిందని గ్రౌండ్ మీద పడలేదు, కారు మీద పడిందని. కారు మీద పడితే అమెరికాలో అండి చచ్చిపోతున్నప్పుడు బతికిస్తారు అమెరికాలో. ఈ అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్ళి బతికించారు, కానీ 2 కాళ్ళు పోయాయి. అండి ఈ తిరిగిపోతే ఆడవాళ్ళు తిరిగిపోతే మగవాళ్ళకండి 2 కాళ్ళు పోతే వాళ్ళకి అంత కష్టంగా ఉంటుంది. కానీ ఏంటి ఆ కాళ్ళు ఉంటే అనేక రకాల ప్లాన్ చేసుకుంటారు. ఒక దగ్గరికైనా ఇంకో దగ్గర పోతారు, ఎక్కడికైనా వాళ్ళు అక్కడ పోతుంటారు. పనికి వాళ్ళ ప్లాన్స్ అన్నీ వేసుకుంటారు వాళ్ళు. దానికి ప్లాన్స్ అన్నీ పోయాయి. ఎవడు అవసరం లేదండి. ఏంటి మీకు ఇవాళ చెప్తున్నానండి, మీరు అలాంటి స్థితికి వెళ్తే మీ బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు మీ దగ్గర రారండి. ఎవడు రాడు మీ దగ్గరికి. నేను ఏసీటీసీలో చదివినప్పుడు అశోక్ అని ఒక ఆయన వీల్ చైర్ మీద వచ్చి ఆయన్ని అడిగాను, ఏంటైంది అశోక్ అని అడిగాను. చెప్పాడు ఆయన, వాళ్ళు రాజులు చాలా అందంగా ఉంటాడు. నేను రెడ్డిల అమ్మాయిని లవ్ చేశానండి, మా పెళ్ళికి ఒప్పుకోవట్లేదని మీ అందరం చచ్చిపోవడానికి వెళ్ళి రైలు బండి కింద పడితే నేనే వచ్చి కింద పడిపోయిన ఆమె పక్కకు పడిపోయిందండి. నా కాళ్ళు ఎప్పుడైతే పోయి ఆమె నన్ను వదిలేసి ఇంకోటి పెళ్లి చేసుకొని పోయిందండి. నీ వెనకాల తిరుగుతున్న అబ్బాయిలందరూ నిజమో కాదో తెలియాలంటే నీ కాళ్ళు 2 ఇరిగిపోతే అప్పుడు నీకు తెలుస్తుంది. అలాగే నీ వెనకాల తిరుగుతున్న అమ్మాయిలందరూ నిజమో కాదో తెలుసుకోవాలంటే నీకు ఏదో ఇరిగిపోతే అప్పుడు ఆ అమ్మాయిలు నీతో ఉంటారో తెలుస్తుంది. అమ్మాయి ఏం చెప్పింది తెలుసంటే, మీరేనా అమ్మాయి, అమెరికా అమ్మాయి, పాస్టర్ నా 2 కాళ్ళు ఉండేటప్పుడు నేను ఆధ్యాత్మికంగా కుంటిదాన్ని, కానీ నా 2 కాళ్ళు పోయాయి కదా, ఇప్పుడు నేను ఆధ్యాత్మికంగా కుంటిదాన్ని కాదు, శారీరకంగా కుంటిదాన్ని అని. అందువల్ల ఏం చేస్తున్నదంటే ఆవిడ ఆ వీల్ చైర్ మీద ఉండి ప్రపంచం అందరికీ సువార్త ప్రకటిస్తుంది. అంటే ఆవిడ కాళ్ళు ఎరగడం వల్ల ఏమైందండి, మార్మన్స్ వచ్చింది. కాళ్ళు ఎరగడం వల్ల ప్రభుని తెలుసుకుంది. నేనంటానండి, దెబ్బలు తిన్న తర్వాత మారడం కాదండి, దెబ్బలు తినకుండా మారితే అది మీకు కూడా మంచిది. తర్వాత అండి నెంబర్ 2 చదువు తల్లి. తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. దేవుడి మాటతోటి అన్నీ చేస్తున్నాడటండి. ఆదికాండం తీతలి, ఆదికాండం 1:3 చదువు. దేవుడు వెలుగు కమ్మని పలుకగా, దేవుడు ఏం చెప్పాడంటే వెలుగు కమ్మని మాట ఇలా చెప్పగానే వెలుగు కలిగిపోయింది. తర్వాత అండి దావీదు కీర్తన 29:3-9 వచనాలు బైబిల్లో చదవాలి తల్లి. దావీదు కీర్తన 29:3-9 వచనాల్లో దేవుని యొక్క మాట స్వరం గురించి చెప్తున్నాడు. ఎంత పవర్ఫుల్లో చదవమా. యెహోవా స్వరము, యెహోవా మాట జలముల మీద వినబడుచున్నది. యెహోవా స్వరము, యెహోవా మాట జనముల మీద వినబడుతున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది. యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. వృక్షాలు విరిచి కడేస్తాట. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. దూడవలె అవి గంతులు వేయినట్లు ఆయన చేయును. లెబానోను సిరియోనును గురుపోతు పిల్లవలె గెంతులు వేయినట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేస్తే. స్వరం గురించి దావీదు గారు వర్ణిస్తున్నాడు ఇక్కడ. హౌ పవర్ఫుల్ ద వాయిస్ ఆఫ్ ద గాడ్. ఏంటి ఆ శతాధిపతి ఏమన్నాడండి, అయ్యా నువ్వు మా ఇంటికి రావడానికి నేను అర్హుని కాదు, ఒక మాట చెప్పయ్యా అన్నాడండి. వెంటనే ఆ దాసుడు వచ్చి ఏం చెప్తున్నాడండి, అయ్యా ఈయన చెప్పిన మాట, ఆ మాట చెప్పిన టైంలోనే వాడు బాగుపడిపోయాడని చెప్తున్నాడు అండి. వాళ్ళు ఆలోచించండి ఎంత పవర్ ఉందో దేవుని మాటలు. దేవుని మాటలన్నీ ఎలాగన్నాయండి, అవునంటే అవును, కాదంటే కాదు. తర్వాతదండి నెంబర్ 3 చదువుతలి. పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, పాపాల విషయంలో శుద్ధీకరణ తానే చేసి. నీ పాపాలు నా పాపాలు క్షమాపణ లేదండి. అంటే మన పాప జీవితం ఎవడగానే చెప్తే ఎవడో ఇష్టపడ్డండి, అసహించుకుంటాడండి. నేను ఇతరుల గురించి కాదు, కానీ నా జీవితం నేను చేసిన తప్పులు పాపాలు చెప్తే మీరే ఇష్టపడుతున్నాను. నా వరకు నాకే అసహ్యం అనిపిస్తుంది. బైబిల్లో కూడా అన్నది కదండి, మీరు గత కాలంలో చేసిన కార్యం నుంచి ఇప్పుడు సిగ్గుపడుతున్నారు కదా అంటే.
మన పాపాలు మనకే ఇష్టం ఉండవు, అంత అసహ్యకరమైన. అక్కడ ఏం మళ్ళీ చదువుతల్లి? పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి, నీ పాపాలను ఆయన శుద్ధీకరణ చేశాడు. నీ పాపాల గురించి, నా పాపాల గురించి ఆయన శిలువ మీద ఆఖరి బొట్టు రక్తం కార్చాడండి. యేసు ప్రభువా శిలువ మీద రక్తం కార్చకపోతే నీ పాపాలు, నా పాపాలు క్షమాపణ లేదండి, శిక్షలే మనం పొందాలి. దానికి అనుబంధ వాక్యాలు చూద్దామండి. 1 పేతురు 1:18-19 వచనాలు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడని మీరు ఎరుగుదురు. నీకు నాకు ప్రపంచానికి రక్షణ ఒక యేసు రక్తంలోనే. యేసు రక్తంలో తప్ప నీకెక్కడ రక్షణ లేదు, ఎవరికి రక్షణ లేదండి. దేవుళ్ళు అనేవాడు ఎవడు రక్షిస్తాను ఎవడు చెప్పలేదు, వాళ్ళకే తెలియదు, వాళ్ళు ఏమైపోయారు వాళ్ళకే తెలియదు అని. తర్వాత 4 చదువుతల్లి. దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడు. Is above than all the goddesses. దేవదూతలంతటికంటే అత్యధికమైన మహిమ కలిగిన దేవుడు. The only God, ఏకైక దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు, వేరు వేరు దేవుళ్ళు కాదు, ఏకైక దేవుళ్ళు. దానికి అనుబంధ వాక్యం అండి దావీదు కీర్తన 97:9 చెప్తున్నాడు. అనుబంధ వాక్యం దావీదు కీర్తన 97:9. ఏలయనగా యెహోవా భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడవై ఉన్నావు. సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యం పొంది. దావీదు గారు దాన్ని ఎవరైనా రాస్తాంటాడు, ఆ దేవతలు గట చెవులుండి వినరంటాడు, నోరుండి మాట్లాడమంటాడు, కళ్ళుండి చూడమంటాడు. అబ్రహాము తండ్రి గారి పేరేంటండి? తెరహు ఉద్యోగం ఏంటి? బొమ్మలు అమ్మడం. బొమ్మలు అంటే ఏంటంటే బొమ్మలు కాదండి, దేవుళ్ళు. ఆడి పని అదే. ఈ బలహీనత చూసి బొమ్మలు అమ్మేస్తున్నాడు, ఎవరు దేవుళ్ళు అనేసి. అబ్రహాం గారు మరి ఏర్పాటు చేయబడినాడు కదా, డాడీ వాళ్ళకి బుద్ధి లేదు కానీ నీకైనా బుద్ధి లేదా డాడీ, ఈ బొమ్మల దేవుడు అంటున్నారు ఏంటంటే, అంటే ఒరే లేదురా మన పితరుల దేవుడు రాయలు, ఈ బొమ్మలే దేవుడు రా అని చెప్పాడు. అలాగా డాడీ అని. ఒకరోజు వచ్చింది అబ్రహాం గారికి ఛాన్స్. పక్క ఊరికి వెళ్ళాలా తెరవి గారు. ఒరే అబ్రహాం, ఈ దేవుళ్ళు అందరూ అమ్మిరా, దేవుళ్ళ బొమ్మలా డాడీ అంటే. పోరా బొమ్మలు అనుకుంటే బొమ్మలు అనుకోరా, దేవుళ్ళు అనుకుంటే దేవుళ్ళు అనుకోరా, నేను ఊరెళ్ళి వచ్చి అన్నీ అమ్మిరా అన్నాడట. అలాగే డాడీ దేవుళ్ళు కదా అమ్మేస్తాను డాడీ అన్నాడు. ఆ నాన్న తిరిగి వచ్చేసరికి అబ్రహాం గారు ఏం చేశారట, మొత్తం అన్ని బొమ్మల్ని పగలు కొట్టేసి మధ్యలో ఒక పెద్ద బొమ్మని పెట్టి ఆ బొమ్మ చేతిలో రాడ్డు పెట్టాడట. వచ్చేసరికి బొమ్మలన్నీ పగలు కొట్టబడి ఉన్నాయట. రే ఏమైందిరా అబ్రహాం అంటే, డాడీ నువ్వు ఇలాగ వెళ్ళావు డాడీ, ఈ పెద్ద దేవుడు ఆ రాడ్డు పట్టుకుని ఈ చిన్న దేవుళ్ళు అందరినీ పగలు కొట్టేసాడు డాడీ, ఆయన్ని అడుగు డాడీ నువ్వు అన్నాడట. ఒరే చెత్త వెదవా, ఆడి దేవుడు ఆయన నేను అడగడు. ఏంటన్నా నేనేమో వీళ్ళు బొమ్మలు అంటే దేవుళ్ళు అన్నావు, ఇప్పుడేమో ఆడు పగలు కొట్టినాడు దేవుడు కాదట. తప్పు నాన్న, ఈ మట్టి బొమ్మలు ఈ చెక్కిన బొమ్మలు దేవుళ్ళు కాదని చెప్తాడు. ఏంటి భారంతో పౌలు గారు రోమ సంఘానికి రాస్తాడండి. సజీవుడైన దేవుడిని రూపాలు దేంట్లో పెట్టారంటే పక్షుల రూపంలో, జంతువుల రూపంలో దేవుళ్ళని ఆరాధిస్తున్నారు ఇవాళ జంతువుల రూపంలో. అంటే ఇవన్నీ ఏంటంటే హాస్యాస్పదం అండి. ఇవన్నీ కూడా అంటే వినడానికి హాస్యాస్పదంగా ఉంటాయి. మరి అట్లా ఆరాధిస్తున్న వాళ్ళు ఎంత హాస్యాస్పదం ఒకసారి ఆలోచించండి. చదువుతారు అదే మరి ఇప్పుడు చదివిందే. ఏలయనగా యెహోవా భూలోకమంతటికి పైగా మహోన్నతుడైనవు సమస్త దేవతలకు పైగా. ఇట్స్ ఎ ఛాలెంజ్ అండి. సమస్త దేవతలకు పైగా అత్యధికమైన ఔన్నత్యం పొందినవాడండి. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. కానీ
అటువంటి గొప్ప దేవుడి దగ్గరికి మనం వచ్చాము. లాస్ట్ అండి 5 చదువురా. ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఏంటి ఇందాక చెప్పాను, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు త్రియేక దేవుడు, ఒకే దేవుడు. తండ్రి అయిన దేవుడు ఆయన కాలంలో తండ్రిగా వ్యవహరించాడు. అదే తండ్రి శరీరం దాల్చుకొని భూమి మీదకి వచ్చాడు. అదే యోహాను సువార్తలో రాస్తాడు. యోహాను సువార్త చాలా ప్రాముఖ్యమైన సువార్త అండి. మొదటి అధ్యాయం మరీ ప్రాముఖ్యమైనది. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడైన. 14 వచ్చేసరికి ఏమంటుండే, ఆ వాక్యము శరీరము దాల్చుకొని కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకి వచ్చాడు. యేసుప్రభు గారు ఏం చెప్పారు, నేను వెళ్తేనే కానీ పరిశుద్ధాత్మ మీ దగ్గరికి రాదట. కారణం ఏంటి, ఆయనే పరిశుద్ధాత్మ. నేను వెళ్తే పరిశుద్ధాత్మ వస్తుందంటే శరీరం వెళ్ళిపోతుంది, ఆత్మ ఇక్కడ ఉంటుంది. చదవ మళ్ళీ అది. ఉన్నత లోకమందు మహామహుడు దేవుని కుడి పార్శ్వన కూర్చుండెను. అనుబంధ వాక్యం హెబ్రీ 8:2. మనకు అట్టి ప్రధాన యాజకుడు మనకి అట్టి ప్రధానమైన యాజకుడు ఒకడు ఉన్నాడు. ఆయన పరిశుద్ధాలయానికి అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహుని సింహాసనమున కుడిపార్శ్వమున ఆసీనుడైన గొప్ప దేవుడు, మెజెస్టీ ఆఫ్ ద గాడ్ అక్కడ చెప్తున్నాడండి. మళ్ళీ చదువుతలేదే, మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడు, మనకి ప్రధాన యాజకుడు ఉన్నాడు. మనందరం యాజకులే, మనందరం పాస్టర్లే, కానీ ఆయన ప్రధాన యాజకుడు. దీనందరూ సేవకులే కానీ ఆయన ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయన పరిశుద్ధాలయానికి అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు, ఆ నిజమైన గుడారానికి పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడి పార్శ్వమున ఆసీనుడు. ఆ తీర్పు సింహాసనం మనం వెళ్తాం, మహిమ సింహాసనం మనం వెళ్తాం ఒక రోజుని. నా ఆశ అక్కడికి వెళ్ళగానే నన్ను ప్రభు బలా నమ్మకమైన నా మంచి దాసుడు అనాలని ఆశ. దాని గురించి ప్రయాసపడతాను. ఇవాళ నాకు డబ్బులు సంపాదించాలి, అవి చేయాలని ఏం లేదండి. ఆత్మలు సంపాదించాలి, అనేకలకు సువార్త ప్రకటించాలి. దేవుని అడుగుతున్నాను, ప్రభు నేను ఆశించిన చర్చ్ బిల్డింగ్ ఇవ్వండి ప్రభు. ఇంటింటికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తాను. ఇంటింటికి వెళ్ళి ప్రజలు నీ దగ్గర తీసుకొస్తాను. చర్చిగా తీసుకురాడు, ప్రభు దగ్గర తీసుకొస్తాను. అడుగుతున్నాను ప్రభుని. నేను దేవుని ఆయన పనిలోనే నేను మరణం పొందాలి, ఆయన పనిలోనే రక్తాన్ని చిందించాలి, ఆయన పనిలోనే సాగాలండి. ఆయన డేవిడ్ లివింగ్స్టన్ గారు ఒక ఖండాన్ని ప్రభు కొరకు సంపాదించాడండి, ఆఫ్రికా ఖండాన్ని. బ్రిటిష్ వాళ్ళు ఆయన కబురు పెట్టారు, మనుషులు పంపించారు, నీ శరీరం బలహీనం అయిపోయింది, నువ్వు పని చేయలేవు, ఇంకక్కడ వచ్చి అంటాడు. అప్పుడు ఆయన అంటాడు, నేను రానంటాడు, నేను ఆఫ్రికా ఖండంలోనే చనిపోతాను అంటాడు. నేను మొట్టమొదటిగానే ఆఫ్రికా ఖండం వెళ్ళినప్పుడు ఆయన ఎవరు అంగీకరించలేదు, ఆయన అంగీకరించలేదండి. ఆయన ఎలాగే అంగీకరించారంటే, అందరూ మెడికల్ మినిస్ట్రీస్ అనమాట, ఈ మిషనరీస్ అందరూ మెడికల్ మినిస్ట్రీ చేస్తారు. ఆయన వెళ్తే ఎవడు అంగీకరించారు. ఆ రోజులు ఏ రోజులు అవి మనుషులు తినేసే రోజులు, మ్యానేటర్స్ వాళ్ళు ఆఫ్రికా కాదు, మనుషులు తినేస్తున్నారు. కానీ నేను ఎవడేం అనలేదు, కానీ నేను అంగీకరించట్లేదు. ఎలాగా వీళ్ళని ప్రజల్ని ఆకర్షించడానికి అర్థం కావట్లేదు. లక్కీగా ఆయనకి కాలు దెబ్బ తగిలిన కుక్క కనిపించింది, ఒక్క నరుతో పడింది అక్కడ. అప్పుడు ఈయన వెళ్ళి దానికి కాలుకి మనుషులు చేయవలసిన పరిచయం కుక్కకి చేసాడు. ఆ కుక్క కాలుకి బ్యాండేజ్ కట్టి అంతా చేసిన తర్వాత అది ఎక్కువ లెగిసి వెళ్ళడం. థ్యాంక్స్ కూడా చెప్తుంది కదా, కుక్కలు థ్యాంక్స్ చెప్తాయి కదా. కుక్కలకున్న విశ్వాసం మనుషులకు ఉండదండి. ఎవరికి ఎక్కువ మేలు చేస్తే అడే తరబడతారు మీ మీద. ఏ బంధువుకి మీరు ఎక్కువ సాయం చేస్తారో వాళ్ళే మిమ్మల్ని చెడ్డమాటలు అంటారు. కానీ కుక్కలకు చాలా విశ్వాసం ఉంటుంది. మరుసటి రోజు ఆయన ఉదయాన్నే ప్రార్థన చేసుకుని ఆ పాకలో నిండి ఉంటే శబ్దాలు వినిపిస్తున్నాయట. చదువు ఏట్రా బాబు, జంతువులైనా వస్తాయి ఇంటి మీద, కానీ తలుపు తీసి చూస్తే కుక్కలు ఉన్నాయటండి, చాలా కుక్కలు ఉన్నాయట. ఆ కుక్కల ముందు కట్టుకట్టిన కుక్క వస్తుందట. ఈ కుక్క వెళ్ళి కుక్కలకి సువార్త ప్రకటించింది. ఇప్పుడు వచ్చాడు రా కుక్కలకి వైద్యం చేసేవాడంటే ఆ కుక్కలన్నీ వచ్చాడు. ఈ వార్త మెల్లిగా అందరికీ పాకిస్తుందట, కుక్కలకే వైద్యం చేస్తాడు, మనకి వైద్యం చేస్తాడని. అప్పుడు ఆయన అంగీకరించడం మొదలు పెడితే వాళ్ళు మనుషులకి వైద్యం చేసి ఎలాగైపోయాడంటేనండి, ఆయన ఎంత స్థితికి వెళ్ళిపోయాడంటే, ఆ రాజు పిలిస్తే రాననిచ్చాడు, చక్రవర్తి పిలిస్తే నేను ఎక్కడే ఉండిపోతానని. ఒకరోజు ఆయన ప్రార్థన చేస్తే ప్రార్థనలోనే చనిపోతాడండి. గొప్పవాడు. వాళ్ళందరూ కూడా చూసి గుండెలు బాదుకొని ఏడుస్తారండి. అప్పుడు చక్రవర్తి మనుషులు పంపించి డేవిడ్ లివింగ్స్టన్ ఆ డెడ్ బాడీని తీసుకొచ్చామండి ఇంగ్లాండ్కి. అలా ఒప్పుకోరండి, తీసుకెళ్ళడానికి వీలు లేదండి. అంటే మొదట ఆయన్ని అంగీకరించలేదు, ఇప్పుడు డెడ్ బాడీ ఇవ్వడానికి అది ఇష్టపడలేదు.
అప్పుడు చాలా నెగోషియేషన్స్ అయిన తర్వాత మాకు అగ్రిమెంట్కి వచ్చారు. ఏంటంటే వాళ్ళు అంటారు, ఆయన హృదయాన్ని ఆఫ్రికా ఖండంలో సమాధి చేయండి, దేహాన్ని ఇంగ్లాండ్ పట్టుకెళ్ళారు. 2 సమాధులు కలిగిన గొప్ప సేవకుడు డేవిడ్ లివింగ్స్టన్ అండి. ఇట్స్ ఎ గ్రేట్ మ్యాన్. దేవుడు అటువంటి ఘనత మనకి ఇస్తాడండి. ఇవాళ ఏంటంటే నీ కొరకు నువ్వు జీవిస్తే లోకానుసార్లు జీవిస్తున్నారు వాళ్ళ గురించి వాళ్ళు. అండ్ ఇవాళ నేను ప్రతి గడియ ప్రభు గురించి జీవిస్తున్నాను. నాకేమిటి బంధువులు లేడు, ఊడు రక్త సంబంధులు లేడు, నేను ఒక్కడనే ఒంటరిగానే పోరాడుతున్నా. ఇవాళ దేవుడు కూడా అడుగుతున్నాను, మోషేలాగా నేను ఆయన చెప్తున్నాను, మోషేలాగా నేను నడిపిస్తానని చెప్పి. నాకు నమ్మకంగా పనిచేసిన ఒక మనుషులు ఇవినైనా అడుగుతున్నానండి. కారణం ఏంటంటే కాల విలువ నీకు తెలియకపోతే కష్టాలు పాలైపోతావు. నేను స్వార్థ పనికి రమ్మంటే మా ఆయన ఒప్పుకోట్లేదండి, మా అత్తగారు ఒప్పుకోట్లేదు. ఇవి రాకపోతే ఏంటండి దేవుని సేవ ఆగిపోద్దండి, నీవు నష్టపోతావు అంతే. వెక్టర్ ప్రభాకర్ ఇవాళ ఇక్కడ ప్రసంగం చేస్తే నష్టం వెక్టర్ ప్రభాకర్కి తప్ప ప్రజలకు కాదు. దేవుడు ఇంకోటి పెట్టి వాడుకుంటాడు. దేవుడు నేను పిలిచినప్పుడు నువ్వు అందులో వాడబడడం అనేది నీ ఆధిక్యత తప్ప నువ్వు ఆగిపోవడం వల్ల దేవుని పని మాత్రం అయిపోతుంది. దేవుని పని సాగిపోతూనే ఉంటుంది. ఆఖరికి ఒక ఇలిస్ట్రేషన్ చెప్పి నేను ముగిస్తానండి. ఒక ఊరిలో ఒక ముసలమ్మ కోడిపుంజు, ఎవరు లేరు ఇంకావిడికి, కోడిపుంజు ఆవిడే. ఆ ముసలమ్మకి బలంగా కూడా పడిపోయింది మనసులో, నా కోడిపుంజు కూస్తేనే ఊరాళ్ళందరూ లెగుస్తున్నారని పడిపోయింది. ముసలోళ్ళకి చేదస్తు ఎక్కువ ఉంటుంది కదా అనుకున్నదట. ఈ వాళ్ళు చూస్తాను ఊరోళ్ళ సంగతి అనిసి కోడిపుంజు పట్టుకొని అడవిలోకి వెళ్ళిపోయిందట. అడవిలోకి వెళ్ళిపోయి చెట్టు చోట అలా ఆగుండి తెల్లారిసరికి అలా చూస్తున్నారు కోడిపుంజుని పట్టుకొని లెగుస్తారా లెగరని. వాళ్ళు యథావిధిగా లెగిసి యథావిధిగా పనులు చేసుకొని వెళ్ళిపోతున్నారట. ఈ ముసలిదాని కోడిపుంజు వల్ల ఎవడు లెగడండి. నువ్వు సువార్త పని చేయడం వల్ల ఎవడు రక్షింపడిపోడు, నేను ప్రసంగం చేయడం వల్ల ఏ పనులు అయిపోవండి. ఏంటి వెక్టర్ ప్రభాకర్ సేవ చేయాలంటే దేవుడు గాడిదల్ని రాళ్ళని వాడుకుంటాడండి. నువ్వు సేవ చేయాలంటే ఆ స్థానం దేవుడు ఇంకోళ్ళకి ఇస్తాడండి. సేవ చేయడం అనేది ఏంటంటే ఎంత కృప అంటే, సువార్తను ప్రకటించే వారి పాదములు పర్వతం మీద ఎంతో సుందరమైన అంటాడు. దేవదూతలకు లేని భాగ్యము మనుషులకి ఇచ్చాడు ఆయన. సువార్త ప్రకటించాడు, గుళ్ళు పెట్టడం కాదు, మెగా చర్చిలు పెట్టడం నేను చెప్పట్లేదండి. సువార్తను ప్రకటించాలి. డేవిడ్ లివింగ్స్టన్కి మెగా చేసలేదు, జాన్ వెస్లీకి మెగా చేసలేదు, అపోస్తలుడు పౌలుకి ఏం మెగా చేసలేదు. వీళ్ళు ఎవరు చర్చ్ బిల్డింగ్స్ లేవండి. వాళ్ళ చర్చ్ బిల్డింగ్ ఏంటండి, వీధులే వాళ్ళ చర్చ్ బిల్డింగ్స్. జాన్ వెస్లీ ఆయన అంగీకరించట్లేదు ఇంగ్లాండ్ దేశంలో. ఆయన్ని బాధపడుతున్నాడు. ఆయన ఆదివారం ఎవడైనా పిలిస్తే ప్రసంగం చేయడం ఎవడు వీలట్లేదు ఆయన్ని. వాడు ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడట, రే వెస్లీ నీ గుళ్ళో పిలిస్తే ఒక ప్రసంగం ఉంటుంది ఆదివారం. వీధులకి వెళ్ళిపోరా, వీధులకి వెళ్ళిపోయారు. రోజు ప్రసంగం చేయాలంటే చిన్న స్టూల్ చేసుకొని వీధికి ఒక కార్నర్కి వెళ్ళి నిలబడి ప్రసంగాలు చేస్తున్నాడు. ఎన్ని ప్రసంగాలండి, ఓపుకున్న ప్రసంగాలు చేసుకోవచ్చు ఏంటి. రోజుకి 20 ప్రసంగాలు చేయొచ్చు, 30 ప్రసంగాలు చేయొచ్చు. ఆదివారం ప్రసంగం అంటే ఒక ప్రసంగమే. ఆ ప్రసంగం ఎవరి మీద పనిచేయడు. ఈ పాస్టర్లు కూడా ఏంటండి వారం అంతా ఎక్కడో తిరుగుతారు, ఆదివారం వచ్చి ప్రసంగం చేయరు. నాకు అలాంటి పాస్టర్లు చాలామంది తెలుసు అండి. ఆ పాస్టర్ అయితేనండి ఆ సంస్థ ఈ సంస్థ అలా తిరుగులాడుతుంది కూడా అండి. నేను చాలాసార్లు చెప్పి, సార్ ఇది కరెక్ట్ కాదు సార్, దేవుని పని నమ్మకం చేయండి. లేదు సార్ ప్రసంగం. ఒకరోజు ఆదివారం ప్రసంగం చేస్తే గుళ్ళో పడిపోయాడండి. ప్రసంగం చేస్తేనే నేను చెప్పాను, సార్ దేవునితో మీరు జాగ్రత్తగా ఉండండి సార్ అండి. అది ఎలా చచ్చిపోయాడు తెలుసండి, కోవిడ్లో భయంకరమైన ఆ కోవిడ్లోనండి కుక్కలా చచ్చాడండి. ఎవరో తెలియని వాళ్ళు సేవను తీసుకెళ్ళి వాళ్ళకి ఇసిరేశారు గోతులోకి. సమాధి కూడా సరిగ్గా జరగలేదు. అండ్ రక్తం కార్చుకొని చచ్చిన పాస్టర్లు నాకు తెలుసండి, ఉరేసుకొని చచ్చిపోయిన పాస్టర్లు నాకు తెలుసండి, భయంకరంగా చచ్చిన వాళ్ళు తెలుసండి. కారణం ఏంటంటే పిలుపు లేని వాళ్ళు, పిలుపు లేకుండా వస్తారు, ఏదో చేసేయాలనుకుంటారండి. ఇంకోటి మీకు చెప్తారండి విచిత్రమైన విషయం, ఎవరికి పిలుపు ఉండదో ఎవడు దొంగ ఫస్ట్ ఆడికి ఎక్కువ మంది సపోర్ట్ చేస్తారు. నిజమైన సేవకుడు ఎవడు ఆదరించాడండి, నిజమైన సేవకుడు వాడు పలకరించాడు కూడా. అలా ఎవరండి, నేను రాశాను హీరోస్ ఆఫ్ క్రాస్ అనే బుక్లో రాశాను. నిజమైన సేవకులు ఎవడంటే రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డరి, కొండ గుహల్లో తిరిగిలాడరి, అట్టి వారికి లోకము యోగ్యమైనది కాదు. ఏంటి యోహాన్ని ఎంతమంది అంగీకరించారండి? యోహాన్ని ఎవడైనా అంగీకరించారా? బాప్తిస్మం యోహాన్ని ఎవడు అంగీకరించలేదండి. అపోస్తలుడు ఎవడైనా అంగీకరించాడా? అంగీకరించలేదు, ఎవడు అంగీకరించలేదు. అండ్ థామస్ మౌంట్ దగ్గర బల్లితో పొడి చంపేశాడు తోమాని. అంగీకరించలేదు, ఎవరికి అంగీకరించబడలేదు. అపోస్తలులో సహజ మరణం పొందినాడు, ఇక యోహాన్ ఒకటి. అందరూ కూడా హతశక్తులుగానే మరణం పొందారు. కనుక ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను మనవి చేస్తున్నానండి, మన పాపాలను శుద్ధి చేసే దేవుడే యేసు దేవుడు. ఒప్పుకోండి. ఎంతకాలం జీవిస్తారా పాపం? కొంతకాలం
కొందరిని మోసం చేయగలరు, అంతకాలం అందరినీ మోసం చేయలేరు అండి. వేదాంతం ఏం చెప్తుందండి? మానవ ఏమున్నది ఈ దేహం, ఇది రక్త మాంసముల అస్థిపంజరం. ఈ రక్త మాంసాల అస్థిపంజరం చూసి మురిసిపోతున్నావా? నేను తెల్లగా బొమ్మలాగా ఉన్నాను, నా వెనకాతల లైన్ కట్టేస్తున్నారు మనుషులని అనుకుంటున్నావా? ఏమైపోద్దమ్మా, ఇది కురూపిగా మారిపోయి మట్టిలో కలిసిపోతుంది ఈ దేహం. కానీ ఒక సత్యం ఏంటంటే ఆ దేహంలో ఒక ఆత్మ ఉన్నది, ఆ ఆత్మకి చావలేదు. నీవు దేహంతో చేసిన ప్రతి పాపానికి శిక్ష ఎవరి మీదకి వెళ్తుందండి? ఆత్మ మీదకి వెళ్తుంది. ఆత్మకు చావు లేదు. యుగ యుగాల నిత్య నరకంలో యాతన పొందుతుండాలి ఆత్మ. ఈవేళ పాపాలను శుద్ధి చేసే దేవుడు యేసు దేవుడు అంటే ఆయన దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళారమ్మా? ఆయన దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళారా? ఆయనతో మాట్లాడారా? మీ పాపాలు ఆయన దగ్గర ఒప్పుకున్నారా? ప్రభా నేను పాపిని, ప్రభా నీచుడను నీచురాలని అని అడిగారు ఎప్పుడైనా? ఏమండి, నేనేం పాపం చేయలేదని చెప్పేవాళ్ళు నేను చూసాను, చాలామంది చూశానండి. నేను 1972 నేను మారుమనసు పొందినప్పుడు అంటే సువార్త ప్రకటించుకొని వెళ్తుంటా. పాస్టర్ గారు అమ్మాయి, నేను ఎందుకు మారుమనసు పొందాలండి, నేనేం పాపం చేయలేదండి. అప్పుడు ఇదే వాక్యం తీసి చెప్పాను వాడికి, నాలో పాపం లేదని నువ్వు అనుకుంటే దేవుణ్ణి అబద్ధికుడిగా చేస్తున్నావు. వేర్ ఆల్ ద సిన్నర్స్, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరితో దేవుని ఆత్మ మాట్లాడుతుంది. దేవునికి లోబడండి. గోధుమ గింజ చావనీడల అది ఒంటిగానే ఉంటుంది. గోధుమ గింజ చచ్చినీడల అది బహుగా ఫలిస్తుంది. నువ్వు బహుగా ఫలించాలంటే, నువ్వు అనేకులకు ఆత్మీయ తల్లిగా ఉండాలనుకుంటే, అనేకులకు ఆత్మీయ తండ్రిగా ఉండాలంటే యూ హ్యావ్ టు డై. అంటే ఫిజికల్గా చచ్చిపోవడం కాదండి, నీలో అహంకారం చావాలి, నీలో గర్వం చావాలి, నీలో అసూయలు ద్వేషాలు వచ్చినప్పుడు దేవుడు నేను బలమైన సాధనంగా వాడుకుంటాడు. నిన్నెవరు ఆపలేరు తల్లి, నిన్నెవరు ఆపలేరు సహోదరుడా. గాడ్ లవ్స్ యూ. దేవుడు మీరు ప్రేమిస్తున్నాడు. సరెండర్ అవ్వండి, లోబడండి దేవుడికి. అప్పుడే ఈ మాట నీకు వర్తిస్తుంది. నీ పాపాలని అప్పుడే ఆయన శుద్ధి చేస్తాడు. నాలో పాపం లేదనుకుంటే నేను నువ్వే మోసం చేసుకుంటున్నావు. ఎవరి మట్టుకు వాళ్ళు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి యేసునైనా కృపామేళ, ఇవాళ నాతో మాట్లాడారయ్యా, మాతో మాట్లాడారు తండ్రి. మా పాపములు ఒప్పుకొని మేము రక్షణగా ప్రభుగా కలిగి సర్వలోకానికి సువార్త ప్రకటించే సాధనాలుగా నన్ను మమ్మల్ని అందరినీ వాడుకొని మరి యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.